ఎట్లాగూ బిల్లు ఆమోదం పొందడం ఖాయం. లోక్సభలో 2/3 ఈజీ, రాజ్యసభలో అవసరమైతే 2/3 ఏంటి, ఉన్నటువంటి సభ్యుల్లో 2/3 హాజరైన వాళ్ళు. అవసరమైతే వీళ్ళకి ఇబ్బంది పెడతారు అనుకున్నటువంటి వాళ్ళని పక్కకు పోమంటారు. అట్లాంటిది పోల్ మేనేజ్మెంట్ చేయడం దాన్ని ఏమంటారంటే ఫ్లోర్ మేనేజ్మెంట్ అంటారు. ఆ పనులు చేసి పెట్టడంలో దిట్టైనటువంటి సీఎం రమేష్ ఉన్నాడు. సీఎం రమేష్, ప్రకాష్ జావదేకర్ ఇట్లాంటి వాళ్ళు వాటిలో ఆ ఫ్లోర్ మేనేజ్మెంట్ చేయడంలో దిట్టలు. ఈ చిన్న చితక పార్టీల వాళ్ళని 2, 2, 3, 4 ఉన్నటువంటి వాళ్ళని ఆ రోజు కడుపు నొప్పో, ముడి నొప్పో, మూతి నొప్పో అని చెప్పేసి వెళ్ళిపోమంటారు. వాళ్ళు వెళ్ళిపోయారనుకోండి, ఆటోమేటిక్గా ఉన్న సీట్ల పరంగా చూస్తే ఇప్పటికే 50% ఉంది వీళ్ళకి మెజార్టీ. పైగా ఇప్పుడు ఇంకా కొన్ని కొత్తవి వస్తున్నాయి. ఇంకోటి, ఇప్పటికిప్పుడు ఈ బిల్లు అవ్వదు, ఇది అయ్యాక ఇంకా చాలా తతంగం ఉంది. ఇది పూర్తయ్యాక ఇది ఒక ఎత్తు, ఇది పెద్ద ఇది ఎంత కలిపి ఒక ట్రిప్లోనే అయిపోతుంది. కానీ ఇవన్నీ ఎప్పుడు అమల్లోకి చేయాలి? ఇప్పుడు మహిళా రిజర్వేషన్ 2026కి అన్నారు వాళ్ళు. రిజర్వేషన్ అమోదం అయిపోయింది బిల్లు అప్పుడు, అంటే 2027కి దాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు, రాసేశారు అప్పుడే రాష్ట్రపతి కూడా. కాబట్టి అదేమని చెప్పారు, దానికి కారణము నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అని చెప్పారు. ఇప్పుడు ఏం జరగాల ముందు?